విజయవాడలోని చనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్ అధ్వానంగా తయారైంది. ఈ రహదారిపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ఇనుప చువ్వలు పైకి తేలాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వం నామమాత్రంగా గుంతలు పూడ్చి చేతులు దులుపుకుంది. తర్వాత రోజుల వ్యవధిలోనే మళ్లీ గుంతలు ఏర్పడ్డాయి. రోడ్డు గుంతలమయంగా మారి ఇనుప చువ్వలు తేలి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు అందిస్తారు. ప్రస్తుతం మనం విజయవాడలోని చనుమోలు వెంకట్రావు పైవంతుల పైన ఉన్నాము. ఇక్కడ రహదారి మొత్తం చాలా దగ్గరలో పెద్ద పెద్ద గుంతలమయంగా మారింది. దీంతో ఈ రహదారిలో రాకపోకలు సాగించే వాహనదారులు కానీ స్థానికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ మరమ్మతులపైన తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందనే చెప్పొచ్చు. ఎన్నికల ముందు తూతూ మంత్రంగా చిన్నపాటి మరమ్మతులు చేపట్టినా ఇప్పుడు ప్రస్తుతం అన్నీ కూడా ఈ మధ్య ఇటీవల కురిసిన వర్షాలకి కొట్టుకొని వెళ్ళిపోయాయి. దీంతో గుంతలు మరింత పెద్దవయ్యాయి. అలాగే ఇనుప చువ్వలు కూడా పైకి తేలాయి. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు స్థానిక ప్రజలు ఏమంటున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. సరే, యాక్చువల్గా ఇక్కడ హెవీ వెహికల్స్ రాకూడదు, కానీ మార్నింగ్ టైం అంతా అటు నుంచి హెవీ వెహికల్స్ వస్తాయి. అదొక ఇబ్బంది, ట్రాఫిక్ ఒకటి ఇబ్బంది. ఆల్రెడీ రాడ్స్ కూడా కనిపిస్తున్నాయి. దీన్ని ఎవ్రీ 2 monthsకి 3 monthsకి జస్ట్ ఆ ప్యాచ్ వర్క్ చేస్తున్నారు అంతే, అంతకుమించి ఏమీ చేయట్లేదు. అది మొన్న వేసిన ప్యాచ్ వర్క్ అప్పుడే రిపేర్కి వచ్చేసింది. ఇది లాస్ట్ టైం కూడా కేవలం సిపిఐ వాళ్ళు స్ట్రైక్ చేశారు కాబట్టి అటు ముందు సైడ్ రిపేర్ చేశారు, అంతేకాని ఇటువైపు అయితే ఏం లేదు. మేబీ రీజన్ చెప్పచ్చు, ఫ్లడ్ వల్ల ఇవన్నీ ఇలా అయిపోయిందని. బట్ ఫ్లడ్ బిఫోర్ కూడా రోడ్ ఇలానే ఉంది, ఫ్లైఓవర్ ఇలానే ఉంది. కంప్లీట్గా ప్రాపర్గా స్టాండర్డ్గా రిపేర్ చేపిస్తే బాగుంటుంది. అసలు ఎంత ఇబ్బంది పడుతున్నాం. మొన్న కూడా యాక్సిడెంట్ అయింది ఇక్కడ. అటువైపు పైపుల రోడ్డు వైపు అయితే అసలు రోడ్డు మరీ దారుణంగా ఉంది. మేము పిల్లలతో వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డాము. మేము ఎట్లా వెళ్ళాలి చెప్పండి రూటు? అసలు లారీలకి ఒకటే రూటు, మా బళ్ళకి ఒకటే రూట్ అంటే ఎట్లాగే చెప్పండి. అసలు మరి చాలా ఇబ్బందిగా ఉందండి. ఫ్లైఓవర్ అయితే మరి చాలా డేంజర్గా ఉంది. బాగా రోడ్లు బాగా చేస్తే ముందు చాలా బాగుంటుంది. ఆటోలు కూడా చక్కగా తిరుగుతాయి. చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. గుంతలు బాగా విపరీతంగా ఉన్నాయి, బాగా ఇబ్బందిగా ఉంది. రాత్రి ఒక్కోసారి బాగా స్పీడ్ వచ్చినప్పుడు యాక్సిడెంట్లు అవుతాయి. గుంతలు బుడిచి కొద్దిగా బాగా చేస్తే చాలు. పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. మరీ గుంటగా ఎక్కువైపోయి గుంటలు పడిపోయి బళ్ళు పోవడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు బళ్ళు వాహనాలు. రిపేర్లు వస్తున్నాయి. 3 నెలలు అయింది బండి కొని, అప్పుడే టైర్లు కూడా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాబ్లమ్స్ రోడ్ల వల్ల. ఎక్కడ చేశారండి ఇక్కడ? అసలు రోడ్లు బాగా ఏం చేయలేదు. ఇలాంటివన్నీ తొందరగా చేయాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. కొత్త గుంటలే అండి, ఎక్కడ పడిపోతారో తెలియదు. రోడ్డు మీద ప్యాచ్లు వేస్తున్నారు కానీ ప్యాచ్లు ఊడిపోతున్నాయి కదా పద్దాకలు. ఇలాంటి ఫ్లైఓవర్ ఎక్కడ చూసారా? ఎప్పుడు చూసినా ఈ గోతులే. ఎన్ని సంవత్సరాల నుంచి అలా గోతులు పడుతూనే ఉంటాయి కానీ దాన్ని ఎప్పుడూ బాగు చేయరు. ఏదో ప్యాచ్లు వేస్తారు, పైన లేపుతారు, అంత వదిలేస్తారు. ఎనభ సవాళ్ళు కనబడతాయి. ఆటోలైనా ఎలా జరగాలన్నా వాళ్ళు అంతే. ఆ రిపేర్లు మాత్రం చేయరు. చేశారంటే ఆ పైన ఏదో పైన పుడుతారు, ఇంకంతే. ఎవరైనా అంతే. ఏం మంచి రోడ్లు ఎక్కడ ఇట్లా అటు కూడా అంతే. ఏది మన గొల్లపూడి వెళ్ళే రోడ్డు, హైవే రోడ్డు, అక్కడ అవుతుంది అసలు మరీ దారుణం. తెరలేక ఒళ్ళినప్పుడు వచ్చేస్తున్నాయి. అసలు దిగాలంటే టైర్లు పాడైపోవడం తప్పితే ఏమీ లేదు. రోడ్లన్నీ దారుణంగా ఉన్నాయి. ఈ ఫ్లైఓవర్ పైన ఏర్పడిన గుంతలతో నిత్యము ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి వాహనదారులు స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సమస్య పరిష్కారం కాలేదని, ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఈ ఫ్లైఓవర్ మరమ్మతులపైన దృష్టి సారించి తక్షణమే ఏవైతే గుంతలు పెద్దగా ఏర్పడ్డాయో వాటన్నిటి కూడా పూడ్చాలని చెప్పేసి వాహనదారులు స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ భాస్కర్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.